హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. ఈరోజు డే 8 ఆఫ్ 100. ఈరోజు నేను కలాంగుట్ బీచ్కి వచ్చిన. చూద్దాము ఎలా ఉందో కలాంగుట్ బీచ్ ఈరోజు. ఓకే, లెట్స్ వాచ్ ద వీడియో. వచ్చేసాం కలాంగుట్ బీచ్కి. వావ్, చాలామంది ఉన్నారు ఈరోజు. గాయ్స్, ఎండ మాత్రం చంపేస్తుంది, మామూలుగా కాదు. ఎక్సలెంట్ ఎండ. టూరిస్ట్స్ అయితే చాలామంది ఉన్నారు. మార్నింగ్ కదా, దట్ టూ కొంచెము ఈ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యే పీరియడ్ కదా ఇది. సో అందుకని చాలామంది ఉన్నారు. నేను కూడా చాలా రోజుల తర్వాత వచ్చిన కలాంగుట్ బీచ్కి. చాలా బాగుంది, పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. ఓకే, అందరూ ఉదయాన్నే ఇంకా టూరిస్టు ట్రావెల్స్ నుండి దిగగానే ఫస్ట్ ఇక్కడికే వస్తారు చాలామంది. దానిలో కూడా నేను ఒకని ఫస్ట్ టైం వచ్చినప్పుడు. లాస్ట్ ఇయర్ ఇంత పబ్లిక్ లేదు, ఈ సీజన్లో ఈ టైంలో ఇంత పబ్లిక్ లేదు. లాస్ట్ టైం నుండి చూస్తున్నాను కదా, ఇంత పబ్లిక్ అయితే లేదు. ఈసారి మాత్రం చాలా పబ్లిక్. ఇక్కడ షాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ షాక్స్లో ఒక మినిమం ఒక బీరు కాస్ట్ వచ్చేసి ఒక 300 ఉంటుంది. ఇంకా అలాగే అనమాట, వరుసగా షాక్స్ ఉన్నాయి. ఈ షాక్స్లో అలా కూర్చోవాలి, అలా తాగాలి, అండ్ దెన్ ఇక్కడ ఎంజాయ్ చేయాలి. అంతే టూరిస్టుల వర్క్. మ్యాక్సిమం యంగ్స్టర్స్ చేసే వర్క్ కూడా అదే ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను కూడా చాలా రోజుల తర్వాత వచ్చిన కదా, అందుకే నాకు కూడా బాగా అనిపిస్తుంది బీచ్. నేను కూడా షాక్లో కూర్చోవాలా వద్దా అనే ఆలోచన చేస్తున్నా. షాక్లో కూర్చున్నాను అనుకో, మళ్ళీ నాకు వీడియో ఎడిటింగ్ టైం పడుతుంది. ముందే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా వీడియో ఎడిటింగ్. ఇప్పుడే స్టార్ట్ చేసిన మళ్ళీ నాకు టైం పడుతుంది అనమాట. ఓకేనా? సో నో సిట్టింగ్, ఓన్లీ. అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారో తెలుసా పిల్లలు మాత్రము. పిల్లలు అందరూ అసలు, మీరు అక్కడ ఎంట్రెన్స్ ఉంది కదా, అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కదా, అటు నుంచి మీరు ఎంట్రీ అయినప్పుడు స్టేజ్కి వస్తే అక్కడ కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంటారు. అక్కడ నుంచి కొంచెము లెఫ్ట్ సైడ్ ఒక 100 మీటర్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే కనుక ఇక్కడ కొంచెం పబ్లిక్ తక్కువ మంది ఉంటారు అనమాట. ఇలాగే స్ట్రేట్గా నడుచుకుంటూ పోతే క్యాండోలిం బీచ్ వస్తుంది. దాని తర్వాత క్యాండోలిం బీచ్ వరకే ఉంది. దాని తర్వాత అది అక్కడ పోతే శాంకరియం బీచ్. దాని తర్వాత అక్కడ లోయర్ అగ్వాడా ఫోర్ట్ ఉంది కదా, అక్కడ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వెళ్ళలేము. ఇంకో విషయం ఏంటంటే, గోవాలో సింగిల్గా వస్తే కూడా ఎక్కువగా ఎంజాయ్ చేయలేము. కంపల్సరీ ఫ్రెండ్స్తో రావాలి. ఆర్ఎల్స్ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్, అండ్ లేకపోతే కనుక మ్యారేజ్ అయిన వాళ్ళు. అప్పుడే చాలా బాగుంటుంది. గోవా ఫీల్ అనేది అప్పుడే వస్తుంది. ఓకే, సింగిల్గా అయితే ఎక్కువగా ఎంజాయ్ చేయలేము. అది గర్ల్ ఫ్రెండ్ ఉంటే కనుక సూపర్. ఇంకా పబ్లిక్ చూడండి, ఇంకా ఎంతమంది ఉన్నారు. ఇంకా అలాగే లాంగ్గా అలాగే వెళ్తూ ఉన్నారు, అక్కడ దాకా ఉన్నారు. కమ్సే నాకు తెలిసి క్యాండోలిం బీచ్ దాకా ఉంటారు పబ్లిక్ ఈరోజు టూరిస్ట్. అట్లనే చూడండి అసలు ఎంతగానో బాగుందో. వేవ్స్ అవన్నీ చాలా బాగా వస్తున్నాయి కదా. ఇంకా సీ అన్నంటే ఇంకా మాత్రం ఉంటుంది వేవ్స్. కానీ కలాంగుట్ బీచ్కి మాత్రం ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ కలాంగుట్కే వస్తారు. ఓకేనా? దానికి తోడు ఇక్కడ మీరు ఎంజాయ్ చేసే స్పేస్ ఏదైతే ఉంటుందో ఈ కలాంగుట్ బీచ్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, అందుకే దీన్ని ప్రీమియం బీచ్ కూడా అని అంటారు. ప్రీమియం ఇన్ ద సెన్స్ కంప్లీట్లీ కమర్షియల్. అది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కార్ 4-వీలర్ పార్కింగ్కి 200 తీసుకున్నాడు. ఎందుకు భయ్యా 100 రూపీస్ అని అడిగితే, లేదు భయ్యా రీసెంట్గానే పెంచాము, అన్ని బీచ్లలో 100 రూపీస్ ఉంది, కానీ ఓన్లీ కలాంగుట్ మాత్రము 200 రూపీస్. సో ఇది ప్రీమియం వర్షన్ కింద యాడ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు అని చెప్పింది అనమాట. సరే అని ఇంకా ఏం చేయలేక నేను కూడా 200 రూపీస్ పే చేసి పార్కింగ్ చేసి. అది. సో ఇంకొక థింగ్ ఏంటంటే
మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ పార్కింగ్ విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ లోకల్స్ వాళ్ళతో మాట పెంచుకోకండి. సింపుల్గా 200 అంటే మీకు పోతే పోలేరా బాబా అని 200 ఇచ్చేసేయండి, 100 అయితే 100 ఇచ్చేసేయండి. ఓకేనా? ఎక్కువగా మాట మాత్రం పెంచుకోకండి. ఓకే, ఇది మన మంచిగా. సమ్మర్ సీజన్లో వస్తే కనుక మన బాడీ మన ఫేస్ అంతా బ్లాక్ అండ్ వైట్ అవ్వటం మాత్రం ఐఎమ్ రిమెంబర్ దిస్. సో దట్ ప్లీజ్ యూజ్ సన్ స్క్రీన్ లోషన్ మ్యాక్సిమం SPF. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇంకొక థింగ్ ఏంటంటే ఈరోజు మన హైదరాబాద్ నుండి ఒక ఫ్రెండ్ వచ్చింది అనమాట. వాళ్ళని కూడా కలవాలి. ఈరోజు వాళ్ళు క్యాండోలిం బీచ్ దగ్గరలో ఒక రిసార్ట్లో తీసుకున్నారనమాట. వాళ్ళని అడిగారు ప్రైస్ ఇది బెటరేనా అని. సో అది చాలా వర్తబుల్ అనమాట. సో రిసార్ట్ పర్ డే 5,000 to 6,000 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, వాటర్ స్పోర్ట్స్కు మాత్రము కంపల్సరీ గవర్నమెంట్ వాళ్ళు ఆథరైజ్డ్ చేసిన కొన్ని స్పాట్స్ ఉంటాయి, అక్కడికి మాత్రమే వెళ్ళండి. ఓకేనా? వాళ్ళ దగ్గర పోతే ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ప్రైస్ దొరుకుతుంది. ఓకేనా? మీకు ఇక్కడ కలంగూడి ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్కి వచ్చాం కదా, ఈ రైట్ సైడ్లో ఇంకొక వే ఉంటుంది అనమాట. ఎక్కడ నుంచి అంటే కలంగూడి నుంచి అండ్ బాగా బీచ్ మెయిన్ రోడ్ ఉంటుంది కదా, ఆ మెయిన్ రోడ్ నుంచి ఒక రూట్ ఉంటుంది, సీక్రెట్ రూట్. అక్కడికి వస్తే కనుక మళ్ళీ అక్కడ పబ్లిక్ ఎవ్వరు ఉండరు. నార్మల్ అంటే అసలు ఎవరు నిజంగానే ఎవరు ఉండరు, చాలా మినిమం ఉంటుంది. అక్కడికి వస్తే కనుక చాలా బాగుంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఒకసారి నేను కలంగూడికి ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చినప్పుడు చూద్దాము ఎలా ఉంటుంది అని చూస్తే బీచ్ మొత్తంలో నేను ఒక్కనే సింగిల్ పర్సన్ ఐ వాజ్ ఇన్ కలంగూట బీచ్. ఓకే, చాలా డేంజర్ అనిపిస్తుంది. ఆ సౌండ్స్కి దిమ్మ తిరుగుతుంది 100%. అక్కడ మీకు సులభ్ కాంప్లెక్స్, ఇది మళ్ళీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే. ఇంకా చాలా వరకు షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఇది గోవా టూరిజం పోలీసు ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా మంచి గైడింగ్ ఇస్తారు వీళ్ళు కూడా.